నమస్కారం. భర్తృహరి సుభాషితాలు నీతి శతకం. మూర్ఖ పద్ధతి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం నరంజయతి. అన్వయః. అజ్ఞః సుఖం ఆరాధ్యః విశేషజ్ఞः సుఖతరం ఆరాధ్యతే కింటు జ్ఞానలవ దుర్విదగ్ధం చ తం నరం బ్రహ్మా అపి న రంజయతి. తెలుగు పద్యం. తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్ తెలిసిన వాని తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే. అంటే ప్రతిపదార్థం. అజ్ఞ కొంచెమైనను తెలియనివాడు అంటే మూఢుడు. సుఖం అనాయాసంగా ఆరాధ్య సమాధాన పెట్టదగినవాడు. విశేషజ్ఞ విశేషించి తెలిసినవాడు. సుఖతరం మరింత సుఖంగా ఆరాధ్యతే సమాధాన పెట్టబడుతున్నాడు. జ్ఞాన లవ దుర్విదగ్ధం అంటే శాస్త్రములు కొద్దిగా చదివినట్టు వల్ల కలిగిన తెలివి కొంత రావటం వల్ల తనని తాను పండితుడిగా తలుచుకుంటూ ఉన్నటువంటి నరం మనుష్యుని అంటే మూర్ఖజనుణ్ణి బ్రహ్మా అపి. బ్రహ్మా పని ఎందుకన్నావు? ఆ ఘటన ఘటన సమర్థుడు గనుక బ్రహ్మదేవుడు కూడా న రంజయతి రంజింప చేయజాలడు అని. అంటే మూర్ఖుడు తనంతట తాను ఏమీ తెలుసుకోలేడు కనుక దేనిని గాని ఎవరైనా చెప్పినట్లయితే ఆ విన్నంత మాత్రం చేత సరేనండి అని నమ్ముతున్నాడు. కానీ కనుక అలాంటి వాడికి ఏ కష్టము లేకుండానే సమాధానం పెట్టవు. కానీ వస్తుతత్వాలు విషయాలు వివరాలు తెలిసి విశేషించి తెలిసిన వాడు ఉంటాడు చూడండి. వాడి బుద్ధి ఎప్పుడూ కూడా విన్న దానిలోని విశేషాలను గ్రహించే వరకే ఉంటుంది కానీ తక్కిన అనవసరమైనవి వాటి జోలికి పోదు. కనుక ఈ మూఢుడి కంటే కూడా మరింత సుఖంగా వీడికి సమాధానం చెప్పచ్చు. కానీ శాస్త్ర మూలముగా ఏదో స్వల్ప జ్ఞానం కలిగి అది లభించిన మాత్రాన్నే ఏది స్వల్ప జ్ఞానం తనని తాను మహాపండితుడు అనుకుని విర్రవీగే మూర్ఖుడు ఉంటాడు చూడండి. వీడికి మూర్ఖుడిలాగా ఒకరు చెప్పిన దానందు నమ్మకము ఉండదు. విశేషజ్ఞుడిలాగా తనంతట తాను తెలుసుకునే శక్తి ఉండదు. ఈ రెండూ లేదు కాబట్టి వాడి మనసును మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా సమాధానం పెట్టడం కష్టం. అంటే వాడు వాడనుకున్నట్టుగా చేస్తాడే తప్ప వేరే వాళ్ళు చెప్పినటువంటి మంచి చెడులను విని మార్చుకోవటం కానీ అలాంటి పనులు వాడి చేత చేయించగలిగినట్టి శక్తి ఆ బ్రహ్మదేవుడికి కూడా లేదు. అంటే బ్రహ్మదేవుడు అలాంటి మూర్ఖుణ్ణి రంజింప చేయటానికి ఆయన దగ్గర శక్తి సరిపోదు. అంటే బ్రహ్మదేవుడు అంటే ఏమిటి? అన్ని విషయాలను ఘటన అఘటన సమర్థుడు కనుక ఆయనకే చేత కదా నీకెవరికి చేతనవుతున్నాయా? అంటే కొంచెం తెలిసినటువంటి వాడు తనని తాను పండితుడు అనుకునే అహంకారంతో విర్రవీగేవాడు. అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఎన్ని రకాల మనుషులు పరిచయం చేశారు? మూడు రకాలైన వాళ్ళు పరిచయం చేశారు. ఒకడు అజ్ఞ అంటే మూర్ఖుడు. విశేషజ్ఞ చక్కగా విశేషాలు వివరాలు తెలుసుకునేవాడు. పండితమాని అంటే పండితం మన్యుడు అంటామే
తనని తాను పండితుడు అనుకునేవాడు. వాడు నిజానికి పండితుడు కాదు. ఇగో ఈ ముగ్గురు రకాల కూడా ఏమీ తెలియని వాడున్నాడంటే వాడికి తేలిగ్గా ఏదైనా సరే వాడికి అర్థమయ్యేలా చెప్పచ్చు. ఎందుకు? వాడు అజ్ఞానంతో ఉన్నాడు కదా. అందుకని వాడికి ఎవరు ఏం చెప్పినా కూడా ఓ మంచి శిష్యుడిలాగా ప్రతీది స్వీకరిస్తాడు. బాగా తెలిసిన వాడు ఉంటాడు చూడండి. ఇక వీడైతే అన్ని వాడికి బాగా తెలుసు. చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకునే తెలివితేటలున్నాయి. కనుక వీడికి ఇంకా తేలికగా సరళతమముగా వాడికి మనం అర్థమయ్యేలా చెప్పటం చేయొచ్చు. వాడు అర్థం కూడా చేసుకుంటాడు. కానీ ఈ గొడవ వల్ల ఇక్కడ ఉంది. కొంచెం తెలిసిన అంటే మిడిమిడి జ్ఞానం అంటాం చూడండి, అదనమాట. ఈ అల్పజ్ఞాని అది రాగానే తానేదో పెద్ద విద్వాంసుడు అనుకుని, అంటే తనని తాను పండితుడు అనుకుంటూ ఉండేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు నేర్చుకోవటానికి, వినటానికి, అర్థం చేసుకోవటానికి సంసిద్ధత వ్యక్తపరచడు. ఇగో అలాంటి వాడికి బ్రహ్మగారైనా సరే ఏమీ అర్థమయ్యేలా చెప్పలేరు. ఎందుకు? అడుగడుగున వాడి అహంకారం వాడిని విననీయకుండా చేస్తుంది. అంచేత వాడికి శ్రద్ధ ఉండదు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే అర్థం ఏంటండి? మనం ఎంత అర్థం చేసుకోవాలి అంటే, ఎవరికి అహంకారం ఉంటుందో, ఎవడు నాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాడు, నేను పండితుణ్ణి అనుకుంటాడు, వాడు నిజానికి పండితుడు కాదు. అలాంటి వాడికి ఎంతటి మంచి విషయమైనా, ఏ జ్ఞానమైనా కూడా ప్రాప్తించదు. అందుకని మనము ఏదైనా విషయం తెలుసుకోవాలంటే అవతల వాళ్ళు చెప్పింది విని దాని మీద చింతన చేసి మంచి చెడులు విచారించుకోవాలి. అంటే వినటానికి సంసిద్ధంగా ఉండాలి. అహంకారం కూడదు అని ఈ శ్లోకములో పరమ తాత్పర్యంగా మనం చెప్పారు. ఇక ఒకసారి నేర్చుకునేందుకు వీలుగా నెమ్మదిగా చదువుతా. అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం నరం జయతి. తెలియని మనుజుని సుఖముగ తెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చుందెలిసిన వాని తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మ దేవుని వశమే. స్వస్తి.